ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో అని నేను ఆశ్చర్యపోయాను. అతని విచిత్రమైన ప్రవర్తన గురించి నేను ఆశ్చర్యపోయాను. అతడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో అని ఆమె ఆశ్చర్యపోయింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వండర్డ్‌ను ఉపయోగిస్తాం. ఆశ్చర్యపోయాను లేదా ఆశ్చర్యపోయారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వండర్డ్‌ను ఉపయోగిస్తాం. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో అని నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ వై షీ లెఫ్ట్. ఐ వండర్డ్ వై షీ లెఫ్ట్. ఐ వండర్డ్ అంటే నేను ఆశ్చర్యపోయాను. షీ లెఫ్ట్ అంటే ఆమె వెళ్ళిపోయింది. ఐ వండర్డ్ వై షీ లెఫ్ట్ అంటే ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో అని నేను ఆశ్చర్యపోయాను. అతని విచిత్రమైన ప్రవర్తన గురించి నేను ఆశ్చర్యపోయాను. అతని విచిత్రమైన ప్రవర్తన గురించి నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ అబౌట్ హిజ్ స్ట్రేంజ్ బిహేవియర్. ఐ వండర్డ్ అబౌట్ హిజ్ స్ట్రేంజ్ బిహేవియర్. ఐ వండర్డ్ అంటే నేను ఆశ్చర్యపోయాను. అబౌట్ అంటే గురించి. హిజ్ స్ట్రేంజ్ బిహేవియర్ అంటే అతని విచిత్రమైన ప్రవర్తన. ఐ వండర్డ్ అబౌట్ హిజ్ స్ట్రేంజ్ బిహేవియర్ అంటే అతని విచిత్రమైన ప్రవర్తన గురించి నేను ఆశ్చర్యపోయాను. అతడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో అని ఆమె ఆశ్చర్యపోయింది. అతడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో అని ఆమె ఆశ్చర్యపోయింది. షీ వండర్డ్ వై హీ వాజ్ సో క్వైట్. షీ వండర్డ్ వై హీ వాజ్ సో క్వైట్. వారు అతనిని ఎందుకు ఆహ్వానించలేదో అని ఆమె ఆశ్చర్యపోయింది. వారు అతనిని ఎందుకు ఆహ్వానించలేదో అని ఆమె ఆశ్చర్యపోయింది. షీ వండర్డ్ వై దే డిడెంట్ ఇన్వైట్ హిమ్. షీ వండర్డ్ వై దే డిడెంట్ ఇన్వైట్ హిమ్. వారు అంత ఆలస్యంగా ఎందుకు వచ్చారో అని అతడు ఆశ్చర్యపోయాడు. వారు అంత ఆలస్యంగా ఎందుకు వచ్చారో అని అతడు ఆశ్చర్యపోయాడు. హి వండర్డ్ వై దే వర్ సో లేట్. హి వండర్డ్ వై దే వర్ సో లేట్. ఆమె ఎలా పని పూర్తి చేసిందో అని నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఎలా పని పూర్తి చేసిందో అని నేను ఆశ్చర్యపోయాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.